Life history variation. Life history variation. Populations tend to maximize లైఫ్ హిస్టరీ వేరియేషన్. అంటే ఇది జీవిత చరిత్ర యొక్క మార్పులు. వేరియేషన్ అంటే మార్పు. పాపులేషన్స్ టెండ్ టు మ్యాక్సిమైజ్ దేర్ రిప్రొడక్టివ్ ఫిట్నెస్ ఇన్ దేర్ హ్యాబిటేట్. అంటే జనాభా ఎప్పుడైనా కానీ వాటి యొక్క రిప్రొడక్టివ్ ఫిట్నెస్ అంటే పిల్లలని ఉత్పత్తి చేసే శక్తిని ఎప్పుడు పెంచుకుంటూ ఉంటాయని చెప్తున్నాడు. Populations tend to maximize their reproductive fitness in their habitats. This is called the Darwin's fitness. ఏమంటారంటే డార్విన్స్ ఫిట్నెస్. ఒక ప్లేస్ లోపల ఎవరైనా పాపులేషన్ అనేది పెరుగుతున్న ఒక జనాభా, వాళ్ళు తన కాబోయే తరాల యొక్క పిల్లల్ని ఎక్కువ పుట్టడానికి వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ ఫిట్నెస్ని పెంచుకుంటూ ఉంటారు మ్యాక్సిమంగా అని చెప్తున్నాడు. సో దీన్ని డార్వినియన్ ఫిట్నెస్ అంటారు. సో దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుందంట, ఆర్ వాల్యూ, హై ఆర్ వాల్యూ ఉంటుంది. సో ఆర్ అంటే ఏంది ఇక్కడ, ఇంట్రెన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్. అంటే ఒక 2024 సంవత్సరంలో 100 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు 2025 సంవత్సరంలో అదే జనాభా మనకు 1000 మంది అయినారు. సో ఇప్పుడు ఎంత పెరిగినారు, 200 అంటే 800 మంది. అంటే ప్రకృతి అంటే ఏంది, వాతావరణమే ప్రకృతి స్వయంగా వచ్చి వీటికి అంత పొటెన్షియల్ ఎబిలిటీని ఇచ్చి న్యాచురల్గా పెంచింది అనమాట. ఇది 800 మెంబర్స్ని. సో అప్పుడు కరెంట్ పాపులేషన్ ఎంత అయింది, 1000 అయింది. సో దీన్ని ఏమంటారంటే ఇది అంటారు, ప్రకృతి తనంతటత్వాన్ని ఆ జాతికి పెంచిన పాపులేషన్ని ఇంటెన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ అంటారు. అదే ఆర్. సో అందుకే మనకు హై ఆర్ వాల్యూ అని ఇచ్చినాడు ఇక్కడ. అండర్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ సెలక్షన్ ప్రెజర్స్ ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ టువర్డ్స్ ద మోస్ట్ ఎఫిషియంట్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీ. ఆర్గానిజమ్స్ ఎలా ఏర్పడతాయి, ఎవాల్వ్ టువర్డ్స్ ద మోస్ట్ ఎఫిషియంట్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీ. సమ్ ఆర్గానిజమ్స్ బ్రీడ్ ఓన్లీ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. ఎగ్జాంపుల్ పసిఫిక్ సాల్మాన్ ఫిష్, బ్యాంబో ప్లాంట్. అవును, కొన్ని జంతువులు తన యొక్క జీవితకాలంలో ఒకేసారి పిల్లల్ని పుట్టిస్తాయి అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంది, పసిఫిక్ సాల్మాన్ ఫిష్, బ్యాంబో ప్లాంట్. నెక్స్ట్, వైల్ అదర్స్ బ్రీడ్ మెనీ టైమ్స్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్. తన జీవితకాలంలో చాలాసార్లు పిల్లల్ని పుట్టిస్తుంది. సో మనకు ఉదాహరణ ఏంటంటే పక్షులు, మోస్ట్ బర్డ్స్ అండ్ మ్యామిల్స్, మన లాంటి వాళ్ళు మనుషులు కూడా. సమ్ ప్రొడ్యూస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ సైజెడ్ ఆఫ్ స్ప్రింగ్స్. అంటే ఎక్కువ పుట్టిస్తాయి, చిన్న పిల్లలు ఎక్కువ పుట్టిస్తూ ఉంటారు. లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ సైజెడ్ ఆఫ్ స్ప్రింగ్స్. ఉదాహరణ ఏంటంటే ఓయిస్టర్స్, పెలాజిక్ ఫిషెస్. వైల్ అదర్స్ ప్రొడ్యూస్ స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ సైజ్డ్ ఆఫ్ స్ప్రింగ్స్. కొన్ని ఏంటంటే స్మాల్ సైజు ఉంటే కొంచెం పెద్ద సైజు అనమాట. ఇదే స్మాల్ సైజు. అవేంటివంటే బర్డ్స్, మ్యామిల్స్. ద క్వశ్చన్ ఈజ్ విచ్ ట్రైట్ ఆర్ డిజైరబుల్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ది ఫిట్నెస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ పుట్టిస్తూనే బాగానే ఉంది, ఏ క్యారెక్టర్, ఏ లక్షణం అనేది మ్యాక్సిమం ఫిట్నెస్కు ఉపయోగపడుతుంది అంటున్నాడు. అంటే ఈ కొన్ని జీవులేమో తన జీవితకాలంలో ఒకసారే పిల్లలు పుట్టిస్తుంది, కొన్నేమో జీవితకాలంలో ఎన్నోసార్లు పిల్లలు పుట్టిస్తుంది, కొన్నేమో పిల్లలు పుట్టిస్తుంది కానీ ఎక్కువ పుట్టిస్తుంది, చిన్న సైజులో పుట్టిస్తుంది పిల్లల్ని. కొన్ని స్మాల్ సైజ్ ఉంటాయి బట్టి లార్జ్ సైజ్ అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఏ లక్షణం అనేది మ్యాక్సిమం రిప్రొడక్టివ్ ఫిట్నెస్కి సహాయపడుతుంది అని అడుగుతున్నాడు. కరెంట్లీ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఈకాలజీ. Ecologists suggest that life history traits of organism, life history variationలో లైఫ్ హిస్టరీ లక్షణాలు ఉన్న లైఫ్ హిస్టరీ ట్రేట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇన్ రిలేషన్ టు ద కన్స్ట్రెయింట్స్ imposed by the abiotic and biotic component of the habitat in which they live.
అంటే అదేదో ప్రత్యేకంగా రావు. ఏబయోటిక్ కాంపోనెంట్స్ ద్వారా ఏవో కొన్ని స్ట్రెస్ వల్ల మనకు ఆ జీవిలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. అప్పుడు ఆ పిల్లలు ఎక్కువ పుట్టడమా, సంతతి తక్కువ పుట్టడమా జరుగుతుంది. సో దేని మీద ఆధారపడదని చెప్తున్నాడు ఇక్కడ చూడు. కరెంట్లీ దెర్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఇకాలజీ. ఇకాలజిస్ట్ సజెస్ట్ దట్ లైఫ్ హిస్టరీ ట్రైట్స్ ఆఫ్ ఆర్గానిజం హ్యావ్ ఎవాల్వ్డ్ in relation to the constraints imposed. దేనివల్ల ఇంపోజ్ అవుతుంది? ఏబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ వల్ల. ఈ రెండింటి వల్లనే ఒక జీవిలో ఒక శక్తి, అంటే ఒక పిల్లలు ఉత్పత్తి చేసే శక్తి ఉండాలా వద్దా, తక్కువ ఉండాలా వద్దా, బయోటిక్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడింది అనమాట. ఇంపోజ్డ్ బై ద బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ద హ్యాబిటేట్ ఇన్ విచ్ దే లైవ్. దాంట్లో బతికేదాన్ని బట్టి. సో దీని ఆధారంగానే ఒక జీవి లోపల మ్యాక్సిమం రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది అంటే తయారు కావచ్చు అని చెప్తున్నారు, అంతే, ఏం లేదు. సో ఇది లైఫ్ హిస్టరీ యొక్క వేరియేషన్. ఇంతటితో అయిపోయింది. మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగిన ఆస్కారం ఉంది. ఏదైనా ఒక జీవులకు రిప్రొడక్టివ్ ఫిట్నెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది అన్నాడు. ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆర్ వాల్యూ ఎక్కువ ఉందంటే అర్థమైంది, ప్రకృతే ఉత్పత్తి చేసే గుణాన్ని స్వతహాగా వరంగా ప్రసాదించింది ఆ జీవులకి అర్థం. దీన్నే డార్విన్స్ ఫిట్నెస్ అంటారు, లేకుంటే హై ఆర్ వాల్యూ అంటారు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకంతే. బయోటిక్ కాంపోనెంట్స్ వల్లనే ఈ ఆర్ వాల్యూ పెరగడమా తగ్గడమా జరుగుతుంది అనమాట. అంతే. ఆర్ వాల్యూ ఎక్కువ ఉందనుకో పిల్లలు ఎక్కువ పుడతారు, ఆర్ వాల్యూ తక్కువ ఉందనుకో పిల్లలు తక్కువ పుడతారు అనమాట. అంతే. ఈ రెండే కారణం దీనికి కూడా. కానీ సైంటిస్టులకు అర్థం కాక ఇంకేదైనా ఉందని చూస్తున్నారంట. అంతే.